ఎంపీ తిరివిది ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి కరత్వాల ధ్వనులతో పల్లె వెంకట సుబ్బయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పల్లె వెంకట సుబ్బయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాస్టర్ ఇన్ఛార్జ్ పల్లె వెంకట సుబ్బయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే వివిధ వార్డు ఇన్ఛార్జీలకు, వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులకు, ఈ 4వ వార్డు ప్రజలకు మరియు 11వ వార్డు ప్రజలకు పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీకందరికీ ఒక సందేహం ఉండొచ్చు, వీళ్ళెందపై వీళ్ళు ఉండడము, ఈ కండువ వేసుకోవడం అని ఒక సందేహం ఉండొచ్చు. మేము కాదు, రేపు నుంచి మొదలవుతుంది అసలాట. రేపు నుంచి కాదు, యువత కానీ ఆరో వయసు పెద్ద కానీ ఎవరు కానీ మింటి మెట్టెక్కే భావన వాళ్ళలో ఉండదు. 6 వయసు నాయకులలో ప్రతి ఒక్కరి ఇంటి తలుపు తడుతున్నాం, రేపు నుంచి ప్రతి ఒక్కరి ఇంటి కలుపుతున్నాం. ఎందుకని ఈ వేదిక చెప్తున్నా, మీరు శిల్పాసాగరాన్ని స్థాపిస్తారు, ఆదాయం పొందుతారు, జనాలకు చల్లుతారు డబ్బులు. ఈ వ్యాపారం ఎంతమంది 6 వయసులో దెబ్బ కొడుతున్నారు. మీరు ఏమనంటే నంద్యాల ప్రజలకు సాయం చేస్తున్నా అని చెప్తున్నారు. ఏం సాయం చేస్తున్నారు మీరు? మేము నంద్యాల వ్యాపారం చేస్తున్నాం. ఈరోజు మా కుటుంబం కానీ మేము కానీ గత 25 సంవత్సరాల నుంచి మీకు సేవ చేసుకుంటూ వచ్చాము. మీకు కాదు, మేము రాజకీయంలో ఉన్నప్పుడు మీ నాయన ఎమ్మెల్యేనే కాదు, మా అమ్మ టైంలో కౌన్సిలర్, మీరు రైతు సంఘం అధ్యక్షుడు ఉన్నారు. మీ నాయన అడుగు, మీ నాయన కావాలంటే ఆ రోజు మా అమ్మ కౌన్సిలర్ ఉంది. మీరేం చేసినారు? 2005లో టికెట్ ఇస్తా అని చెప్పి ఇంటికి పిలిపించి ఎస్పీరెడ్డి సార్ గారు చైర్మన్ ఉన్నారు. ఆ రోజు చైర్మన్ ఉంటే మీరేం చేసినారు? టికెట్ మాకు ఇవ్వమని చెప్తే ఇస్తా అని చెప్పి నమ్మించి ఒక దొంగకు కొమ్ము వేసినారు మీరు. ఆ దొంగ ఎవరైనా చెప్తాడు, పొద్దున మీ ఇంటి కాడు ఉంటాడు, సాయంత్రం ఇంకో ఇంటి కాడు ఉంటాడు. ఆ దొంగ ఎవరైనా చెప్తాడు. ఒక మైనార్టీ నాయకుడు నంద్యాల ఎవరికి ఉపయోగపడని మైనార్టీ నాయకుడు అంటే ఎన్నుండి ఫరూక్ గారు ఉన్నారు, ఈరోజు ఫిరోజ్ గారు ఉన్నారు, మా ఎక్స్కౌన్సిలర్ హనీఫ్ ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు. మీరు చేసినారు. ఆ రోజు నువ్వు ఏడన్నా నోమన్ గారు 2014లో వైసీపీలో ఉన్నావు. ఇదే హనీఫ్ గారు 2014లో టీడీపీ కౌన్సిలర్ నిలబడ్డాడు. నువ్వు నిజంగా స్టేట్ లీడర్ అయితే ఆ రోజు నువ్వు గెలిపించుకోలేదు. ఇదే వైసీపీలో ఉన్నావు, నువ్వు ఎందుకు గెలిపించుకోలేవు? నువ్వు స్టేట్ లీడర్వి. నువ్వు స్టేట్ లీడర్ అయినప్పుడు గెలిపించుకోవాలా. నీ బుద్ధి ఏంది? నీకు పని ఉంటే ప్రెస్ మీట్ ఉంటే నంద్యాల ఉంటుంది, లేదంటే పోయి హైదరాబాద్లో కూర్చోడం. ఇలా ఎమ్మెల్యే కదా మైనార్టీ నాయకుడు. ఎమ్మెల్యే హైదరాబాద్లో అంటాడు, నువ్వు హైదరాబాద్లో అంటావు. హీరో ఇంకో కౌన్సిలర్ టికెట్ ఇప్పించుకున్నావు ఇంట్లో, వాడు ఏం చేస్తాడు? గోడలు దింపుతాడు, లేకుంటే హైదరాబాద్లో ఉంటాడు. ఇంతమంది ఉన్నాడు. 25 సంవత్సరాల నుంచి నీ కుటుంబాన్ని నమ్ముకొని నీ కుటుంబానికి కొమ్ము కోసినాం. నువ్వేం చేసినావు? తడిగుడ్లతో గొంతు కోసినావు. ఈరోజు ఏమని నాకు బిరుదులు ఇస్తావు? ఆవేశపరుడు, ఆలోచన లేదు, ఇన్ని చెప్తున్నావు. సరే, నాకు ఆలోచన లేదు. 2010లో నాకు ఆలోచన లేదు, నాకు ఆవేశం ఉంది. ఎందుకు పని చేయించుకున్నావు? 2019లో నాకు ఆవేశం ఉంది, ఆలోచన లేదు. ఎందుకు పని చేయించుకున్నావు? ఆ రోజు నీ గతి లేదు. 2010లో నీ పార్టీ జెండా మోసే నాయకుడు లేవు జన్మల్లో. ఆ రోజు నేను నా ఇంటికి నా జెండా కట్టినా, నీ జెండా కట్టినా 2010లో. ఏ నాయకుడన్నా ముందుకు వచ్చినా 2010లో నీకు? ఏ ఒక్కడు కూడా ముందుకు రాలే. శిల్ప అంటే పొలప అంటావు. శిల్ప అంటే పొలప కాదు, శిల్ప అంటే ఏందో మాకు తెలుసు. ఈరోజు ఒక రాష్ట్ర నాయకుని పట్టుకుని ఆకు రోడ్ అని మాట్లాడతావు. ఆయన ఆకు రోడ్ అయితే 25 ఏళ్ళు ఊడిగా నేర్చుకున్నావు. ఆయనతో ఆకు రోడ్ అంటారు, అదే ఆకు రోడ్డు పోతే భయపడినావు. ఈరోజు నేను పోతున్నా, నీకు వయసు తగ్గి ఉంది, నువ్వు పిల్లవాడిని నేను మాట్లాడుతున్నావు. ఒక పిల్లోడు పోతుంటే నీకు ఎందుకు ఇంత బాధ? ఎందుకు ఇన్ని రాయబారాలు పంపిస్తున్నావు? ఎందుకు ఇంత ఉనికి పడుతున్నావు? నాతో ఏమి కాదు, నీ స్థాయికి నాతో ఎందుకు పోటీ పడుతున్నావు? మళ్ళా
నువ్వు ఒక ఎమ్మెల్యేవి, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే పడితేవి నాదెందుకు? నేను స్టేట్ లీడర్ని, నీకు స్టేట్ లీడర్ ఉన్నాను. తగుదాం, వార్డు మెజార్టీ తెస్తా. చందమడ వార్డు మెజార్టీ తెస్తా. చందమడ వార్డు మెజార్టీ రాలేదా? టీడీపీలో ఉన్నాను, వైసీపీలో ఉన్నాను, నా ఇంటికాడు ఉంటాను నేను. మళ్ళీ నీ ఇంటి మెట్టే కుదా చెప్పు తీసుకొని చెప్తున్నాను నేను. ఎన్ని ఉన్నా ఏ ఒక్కడు కూడా, ఏ ఒక్క 60 నాయకుడు కానీ, యువత కానీ, ఎవరు కానీ నీ ఇంటి మెట్టు ఎక్కరు. నీ బుద్ధి అనేది బయటపడింది, తెలిసింది. నీ పుతనం రేపు నుంచి మొదలవుతుంది. నువ్వు చెయ్యి. నువ్వేం చేస్తావు? ఒక 10 మందిని గుంపు చేసి 1 లక్ష ఇస్తావు. ఆడికి వచ్చేసరికి ఏమవుతుంది? 1 లక్ష వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు మరి 10,000 అవుతుంది. 10,000 అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఏందిరైనా మా బతికితే ఏం చూస్తారు? ఆడ ఎంబడే బయటపడిపోతారు. మళ్ళీ మనుషులు ఏం చేస్తారు? ఒరేసారి 10,000 మాకెందుకు వచ్చింది, నమ్ముకున్న సార్ ఉంటుంది, నమ్మకం ఉంటుంది అని మళ్ళీ ఏడికి వస్తారు. ప్రతి ఒక్కరి రిపీట్ చేస్తున్నాం. ఎంతమందిని అయితే ఇంటికి కాపలా కాపించామో ప్రతి ఒక్కరిని చేరుస్తున్నాము. తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఈరోజు అమ్ముడు పోయినా అని చెప్తున్నావు. నువ్వు చూపి, నేను అమ్ముడు పోయినాను, నా ఆస్తులు అమ్మి నీ కొమ్ము కాసినాను. యావత్ మంది అడుగు చెప్తారు, నష్టపోయినాడా నీ కాడ బాగుపడినాడా అని. 20వ వర్ధమానం పంపించినావు. ఏమని పంపిస్తున్నావు? 40 రోజుల్లో మన కథ తెలుస్తాను రావు. ఒకరు చెప్తున్నా, అన్నిటికీ సిద్ధపడి తెగించి ఈరోజు తెలుగుదేశం కుటుంబం ఇంట్లో ప్రవేశించాం. ఇలా మా టైగర్ నాడు ఏమైనా నాకు అండ ఉంటాడు, ఇళ్ళ వెళ్ళలో నాకు ఆపద ఆయన అండ ఉంటాడు. నేను చెప్తున్నా, ఆయన అండ చూసుకొని వచ్చినా, ఆయన అండ ఫరూక్ సార్ అండ ఫిరోజ్ అన్న గారు అండ చూసుకొని వచ్చినా. చేయండి, మీరు ఏం చేస్తారు? కేసులు పెడతారా? జైలు పంపిస్తారా? లేదంటే నిందలేస్తారా? నిందలు నా మీద కాదు, మీ మీద నిందలు కనుక్కోండి మీరు ఫస్ట్, తర్వాత నా మీద నిందలేదు. ఈరోజు తెలుగుదేశంలో కూడా ఎందుకు నేను పార్టీని నమ్ముకొని వచ్చినా అంటే, యువతకు ముఖ్యంగా ఉపాధి లేదు. ఎంతోమంది మీరు వాడుకొని ఘోరంగా చాలా మందిని, ఎంతోమంది యువతను మీరు చాలా దొంగలు అన్నారు, పంకిలాలు అన్నారు, ఇంకోటి మోసగాళ్ళు అన్నారు. మోసగాళ్ళు అంటుంటే ఒక మోసగాళ్ళు మమ్మల్ని మోసగాళ్ళు అంటున్నారు. ఏ విధంగా మమ్మల్ని మోసగాళ్ళు అంటున్నారు? మీకు ఏమన్యాయం చేసినాం మేము? ఇప్పుడు ఈరోజు మోసం చేసుకోవాల్సిందా అని మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను మోసం చేసిపోయినా అని చెప్తున్నాను. నన్ను మీరు ఎన్నిసార్లు మోసం చేసినారు? ఒకసారి తండ్రి కొడుకు ఇద్దరు రూమ్లో కూర్చొని మీ మనసాక్షి చెప్పుకోండి. నన్ను కానీ మా తండ్రిని కానీ ఎన్నిసార్లు మోసం చేసినారు? 2005లో నా తండ్రిని మోసం చేసినారు, 2020లో నా తండ్రిని మోసం చేసినారు, 2040 నా కొడుకును కూడా నీ కొడుకు మోసం చేస్తాను. ఇది సత్యం. ఇదే జరిగేది నాకు మీ కాడు ఉంటుంది. నా క్యాడర్ కానీ నేను కానీ బాగుపడే ఆలోచన అనేది మీ ఇంటి కాడు ఉంటే తెలియదు. దయచేసి 60 వయసులు కానీ, యువత కానీ, 11వ వార్డు ప్రజలు కానీ, 4వ వార్డు ప్రజలు కానీ ఒకటి గమనించి, రేపు పొద్దున మనకు ఫ్యూచర్ ఉండే తెలుగుదేశం పార్టీతోనే. వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోయినాక గూగుల్ మ్యాప్లో హైదరాబాద్ లొకేషన్ పెట్టుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ లోకల్ ఉన్న మనం నమ్ముకొని ఉందామా? ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళని నమ్ముకొని ఉందామా? 25 ఏళ్ళు నేను చేసిన తప్పు దయచేసి ఎవరు చేయొద్దని ఈ స్టేజ్ మీద నేను కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.